నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సర్కార్ టీవీ. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఏంటి అంటే, ఒక హుండీ లెక్కింపు కార్యక్రమంలో కొంతమంది పాల్గొని ఆ డబ్బుని ఇలా పక్కకి పెట్టేసేసుకుంటున్న వీడియో అయితే మనం చూసాము. అసలు ఏంటి అంత దౌర్భాగ్యపు పని చేయాల్సిన అవసరం ఏముంది? అయితే వీటన్నిటి గురించి తెలియాలంటే ఒకసారి మనమైతే ఈ వార్తను చదువుతాము. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. భూమన అండతోనే దొంగతనం, మంత్రి లోకేష్. వైఎస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ పరకామణి నుంచి వందల కోట్లు దోచుకున్న ఘటనలో తాడేపల్లి ప్యాలెస్ కు వాటాలు అందాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అప్పటి తితిదే బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వాటా సొమ్మును తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చాలని నిందితులు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. సో చూసారు కదా, వీడియో ఏంటి అంటే, పరకాలలో ఇంత ఘోరమైన అప్రతిష్ట పాలకి కారణమైన కొంతమంది నిందితులు ఒప్పుకున్నారనమాట. స్వయంగా మేము ఇది చేశాము, దీని వెనకాల భూమన కరుణాకర్ రెడ్డే ఉన్నారు అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే నారా లోకేష్ అయితే హెచ్చరించడం అయితే జరిగిందని చెప్పచ్చు. ఇంకా డీటెయిల్గా చూస్తే, భూమన అండలందరితోనే పరకామణిలో దొంగలు పడ్డారని ఎక్స్ వేదికగా శనివారం దుయ్యబట్టారు నారా లోకేష్. భక్తులు ముడుపులు కట్టి హుండీలో వేసిన కానుకల్ని రవికుమార్ అనే ఉద్యోగి దోచుకొని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. సో చూసారు కదా, భక్తులు వాళ్ళ ముడుపుల కోసమని ముడుపులు కట్టేసి హుండీలో వేస్తే కొంతమంది దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారు అయ్యా అంటే, ఆ డబ్బును తీసుకెళ్ళి వాళ్ళ సొంతంగా పెట్టుబడులు పెట్టేసుకుంటున్నారు. అది వాళ్ళ పర్సనల్ డబ్బులు అర్థం కావట్లేదు, స్వామివారి హుండీలో డబ్బులు అర్థం కావట్లేదు. ఈజీగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు స్వామివారి హుండీ డబ్బులు. మరి భక్తులు ఏమైనా ఉరుకునే వేస్తారా? భక్తులు మొక్కుకొని వేసిన డబ్బులతో బాగుపడే వారు ఎవరైనా ఉన్నారా? సో ఈ పరాకాష్ట చూస్తుంటే అర్థమవుతుంది, పాపాలు ఏదో ఒక రోజు పరాకాష్ఠకు చేరుతాయంటే ఇదే. సో పాపాలు ఎప్పుడోసారి బయటపడతాయి. ఇటువంటి దరిద్రపు పనులు పూలుకున్నప్పుడే ముందే ఆలోచించాల్సింది. ఇటువంటి దరిద్రపు పనులు ఎప్పుడోసారి బయటపడితే ప్రజలు మమ్మల్ని చీ కొడతారన్న ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా డీటెయిల్గా చూసుకుంటే, అప్పట్లో భూమన మనుషులు ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయాలని ప్రయత్నించారు. గనులు, భూములు, అడవులు ఇలా వేటిని వదలని జే గ్యాంగ్ చివరికి తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదలలేదు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులే వైకాపా పాపాల చిట్ట విప్పబోతున్నారని, ఇక గుడిలోని హుండీని దోచేసిన పాపాల వైకాపా పాలకుడు జగన్ అని, ఆయన గ్యాంగ్ పాపం పండిందని లోకేష్ హెచ్చరించారు. ఇప్పుడు పరకమని వీడియోలు బయటపడ్డాయి. రేపు నిందితులే వైకాపా పాపాల చిట్ట విప్పబోతున్నారు. అధికారం అండతో వారు చేయని అపచారం అంటూ లేదు. భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. అన్న ప్రసాదం నాణ్యత దెబ్బతింది. ఇంకా సామాన్యులకు శ్రీవారి దర్శనం దూరం చేశారు. శ్రీవారికి అపచారం చేయొద్దని చంద్రబాబు బతిమ్లాన్నా జగన్ వినలేదని లోకేష్ పేర్కొన్నారు. పరకమనిలో నగదు దొంగలిచ్చిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. సో చూసారు కదా, నగదు దొంగలించిన వీడియో చాలా క్లియర్గా, క్లారిటీగా, రెడ్ హ్యాండెడ్గా నారా లోకేష్కి అందడం అయితే జరిగింది. సో అదే వీడియోని ప్రజల ముందుంచారు నారా లోకేష్. అయితే అప్పుడు వైసీపీ హయాంలో వారు అధికారంలో ఉన్నారు అన్న ఒక్క రీజన్తో చేయని పాపాలంటూ లేవు. నిజంగా భక్తులకు ప్రసాదంగా పెట్టేటువంటి అన్న ప్రసాదంలో కల్తీ ఉంది, లడ్డూలో కల్తీ ఉంది. అందరికీ తెలిసింది, దాంట్లో జంతువుల కొవ్వు కలిపి లడ్డూలు తయారు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా తిరుమల తిరుపతిలోనే చేయని పాపాలంటూ లేవు. వీటన్నిటిని కూడా కవర్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేసినా కానీ ఇది మామూలుగా వదిలే పాపాలు ఏదో ఒక రోజు ఒక పాయింట్ అనేది దొరికిందంటారు కదా, అదే ఈ పాయింట్గా చెప్పవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరైతే పాపాలు చేశారో, ఎవరైతే ఆ యొక్క దానానికి పాల్పడ్డారో వాళ్ళే స్వయంగా త్వరలోనే జగన్ గురించి చెప్పబోతున్నారని కూడా నారా లోకేష్ బహిరంగంగానే చెప్పారు. ఒకవేళ వాళ్ళే కనుక వచ్చి నేరం ఒప్పుకుంటే దీన్ని కూడా తప్పుదారి పట్టించడానికి ఎంతో ట్రై చేస్తారు ఈ వైసీపీ అధినేతలు. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంత దారుణానికైనా ఒడగొట్టే విధంగా తెలుస్తుంది. సో చూద్దాం, వెయిట్ చేసి మనం కూడా నారా లోకేష్ నిజంగానే ఈ పాపాల చిట్టాన్ని బయట పెట్టి పాపాత్ములకు నిజంగానే శిక్ష పడుతుందా లేదా, దేవుడితో పెట్టుకున్న ఎవరు కూడా బాగుపడిన చరిత్ర లేవు. ఇప్పుడు దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికైనా సరే వారి యొక్క పాపాలను వాళ్ళు అనుభవించక తప్పదు. సో ఈ విధంగా వెయిట్ చేసి చూద్దాం మనం కూడా ఏం జరగబోతుందా అని. హుండీ జోలికి కానీ దేవుడి జోలికి కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తగిన శాస్తి జరగాల్సిందే.